దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోనా దేవునికి భయపడ్డాడా? భయపడలేదా? కొంచెం గట్టి చెప్పండి. యోనా 3 రోజులు కట్టికి ఉపవాసం, లగ్జరీ రూమ్ లో ఉన్నాడా? ఎప్పుడూ మోకాళ్ళు లేనటువంటి వాడు కూడా మోకాళ్ళు వేసే పరిస్థితుల్లోనికి వచ్చాడు. దేని కొరకు? అక్కడున్న పరిస్థితిని నువ్వు చూసి భయపడుతున్నావు. నీ ఎదురుగా ఉన్న సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు. నీ ఎదురుగా ఉన్న ఇబ్బందులు చూసి నువ్వు భయపడుతున్నావు. నువ్వు ఎవరికి భయపడాలి? నువ్వు భయపడాల్సింది. భయపడాల్సిన పని ఏంటి? ఒక సందర్భం చెప్తాను. యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి నరరూపిగా మనుషుడిగా వచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి మన పన్ను మంచినీళ్ళకను ఆ స్ట్రీట్ లైట్లకను వాటికి పన్ను కట్టాలి కదా. ఇలా యేసు ప్రభువు వారు కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితి. అంటే డబ్బు ఆయనకి. యేసు ప్రభు వారితో కూడా ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళకి డబ్బు ఏం కావాలి? డబ్బులు అవసరం. దేనికి అవసరం? న్యాయబద్ధంగా ఆ డబ్బులు కట్టడానికి ఈయనకి. ఇప్పుడు అంటాడు, అరే నువ్వు వెళ్ళగానే ఆ నదిలో మొదటిగా ఒక చేప నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి దాని నోట్లో చెయ్యి పెడితే నీకు ఒక షేకెన్ అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక డబ్బు నాణ్యం అది దొరుకుతుంది. అది తెచ్చుకొని మన ఇద్దరి పేరు మీద వెళ్ళి వానికి కట్టేసి డబ్బులు ఏమన్నా వచ్చినాయి. చేపకు డబ్బులతో ఏం పని అమ్మా? దరిద్రులు వేస్తా ఉంటారు చూసారా, ఎక్కడ గోదాట్లు పక్కున పట్టుకొని తీసుకుని వచ్చి రెడీగా ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? దేవునికి స్తోత్రం. అది ఎవరి కోసమో వాళ్ళ కోసం అది అక్కడ ఎదురు చూస్తుంది. నీ కొరకు నీ చేప ఎక్కడ ఎదురు చూస్తుందో నీవు ఆయనకు భయపడితే ఏం పట్టుకొస్తుంది? కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు ఈ పిల్ల దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి, లాక్కున్నామంటే ఒక అర్థం ఉంటుంది. చేప దగ్గర డబ్బులు ఉంటాయా? దేవునికి స్తోత్రం. అంతగా మనకు ఆలోచన వస్తే ఉపసం తీసేస్తుంది, కానీ డబ్బులు అయితే నా దగ్గర లేవు కానమ్మా, నీ కడుపులో ఉన్న ఉపసాన్ని అయితే తీయగల చేప కదా. కానీ దేవునికి భయపడినందు వలన అందులో నుంచి ఒక కొత్త ధనాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు చెల్లించిన దానికి చెల్లించారు. ప్రియులరా, వాక్యం చెప్తుంది, నీ మీద దేవుని కనికరము రావాలి అంటే, దేవుడు మీ ఎందుకు కనికర పడాలి అని అంటే మీరు ఆయనకు మాత్రము భయపడాలి. పరిస్థితులకు కాదు, అవసరాలకు కాదు. చాలా మంది అవసరాల కొరకు మారిపోయేటువంటి మనుషులు ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట ఎక్కడో ఒక మాటను విన్నాను. ఎవరో దైవజనులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎలా అంటే, ఇప్పుడు మనం మీటింగ్కి ఎంతమంది వచ్చారో? 15 మంది వచ్చారు. ఈ 15 మందికి చీరలు ఇస్తున్నామని 2 రోజులు ముందే చెప్తే ఈరోజు ఇది మొత్తం ఏమి ఇస్తున్నామని, కాబట్టి అందరి కోసం చీరలు పొందామని చెప్పి ఒక పాస్టర్ గారు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పక్కన దారి వెళ్తుంది. ఎవరో విని నాతో ఇలా అనుకుంటున్నారు అని. మనుషులు రావడానికి చేసేటువంటి విద్యలు ఏం చేస్తున్నాం? చీరలు ఏం చేస్తున్నావు? నీ మీద దేవునికి నువ్వు లోబడి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు దానే వస్తారు. ఆయనకు భయపడితే ఇక్కడ భయపడాల్సినటువంటి అవసరము. ఒక మాట నేను చెప్తాను, ప్రియులారా గమనించండి. అవకాశం వచ్చినా కూడా నా చిచ్చి ఇట్లాంటి పనికి మళ్ళీ పని చెయ్యను అని చెప్పి పారిపోయాడు యోసేపు అనేటువంటి వాడు. ఎవరికి దడిచి? దేవునికి. ప్రభువా, ఈ పనికి మాలిన పని నేను చేసి నీ ఎదుట నేను పాపిగాను దోషిగాను నేను నిలబడ్డము నాకు ఇష్టము. మోషే ఏమో ఒకరిని చంపేసేసి, అన్యాయము ఒకరిని చంపేసేసి, అరే ఈయన చంపిన సంగతి రాజుగారి దాకా తీసుకెళ్తే నా పరిస్థితి ఏంటి అని పారిపోయాడు. నీకు అర్థమైందా? ఇక్కడ అవకాశం ఉండి చేశాడు తప్పు. ఆ పొరపాటును బట్టి వాడిని ఎక్కడ శిక్ష పడుతుందో అని ఇక్కడ నుంచి వాడు మోషే పారిపోయాడు. యోసేపు అయితే దేవునికి భయపడి ఆ పాపము దగ్గరికి వెళ్ళకుండా మనమైతే పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి లొంగిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. దేవుడికి భయపడితే ఆయన మంచి పొజిషన్లో ఉంచుతానని ఆయన అంటే, లేదు వీడి మాట అంటే ఖచ్చితంగా నన్ను IAS IPS చదివించేస్తారని చెప్పి వీడి మాటలు పట్టుకుంటాం.
ఈ మాటలు పట్టుకుంటే నేను తిరుపతి తీసుకెళ్ళిపోతానని ఈ మాటలు పట్టుకుంటే విజయవాడ తీసుకుంటే నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ప్రియులారా, మీరు గమనించండి, నేను వెళ్ళాలనుకున్న ట్రైన్ నిద్రపోవడం వల్ల మారాలనుకున్న భోగి మారకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇటు వచ్చాను కదా, ఇలా వెళ్దామని చెప్పేసి వెళ్తే మళ్ళా ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కిన స్టేజ్కే ఎక్కాలి. వాస్తవానికి నేను ఎక్కిన స్టేజ్ దాటుకొని నేను వెళ్ళాల్సిన స్టేజ్కి తీసుకెళ్ళి తిప్పింది. మీకు అర్థమవుతుందా? నేను వెళ్ళాల్సిందేమో నరసాపురం వెళ్ళాలి, అంటే విజయవాడ జంక్షన్కి వెళ్ళాలి. ఇక్కడ ఇలా ముందుకెళ్ళిపోయి ఎక్కడికో స్టేషన్ దాటిపోయాను. అరే 70 అయిపోయానని చెప్పి అవతల ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ఎక్కాను గబగబా కంగారు. ఆ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగదంట, డోర్నకల్ జంక్షన్లో డైరెక్ట్గా విజయవాడలో ఆగి, ఖమ్మంలో కూడా ఆగింది అనుకోండి, అక్కడ దిగలేదు, ఎందుకంటే అది రూట్ వెళ్తుంది కదా. నేను వెళ్ళాల్సిన దారికి దాన్ని తీసుకొని, ప్రియులరా గమనించండి, దేవునికి మనము భయపడితే ఆయన కనికరము మన మీద ఉంటుంది. దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఈరోజు డబ్బులు ఉన్నాయనో, చదువు ఉందనో, ఉద్యోగం ఉందనో విర్రవీగే పరిస్థితి ఒకవేళ తీసుకుని వస్తే, ఆ సిచ్యువేషన్లోకి వస్తే, దేవుడు నాకున్నటువంటి విద్యను బట్టి నేను ఎక్కడైనా బ్రతకగలను, ఎక్కడైనా పని చేసుకోగలను, ఒకవేళ విర్రవీగేటువంటి పరిస్థితిలోనికి వస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది, నా ప్రాణమా తిరుము తాగము సుఖించమంటే, అరే పిచ్చోడా నీ ప్రాణం నీ రోజు నేను పంపించేస్తా పార్సిల్ చేసి అని అంటే, లోబడితేనేమో కరుణిస్తాడు. ఎందుకండి? చిన్న మాట, మీ ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త భార్య కొట్టేదండి, ఏం చేస్తే ఒకరినొకరు కొట్టుకున్నారు అనుకోండి, గట్టిగా దెబ్బ భర్త భార్యను కొట్టాడు, ఆవిడ లోబడి ఏడ్చుకుంటుంటే జాగ్రత్తగా సరేలే అమ్మ సారీ అని చెప్పి సాయంత్రం ఒకసారి కొంచెం ఏంటి బొజ్జగించవచ్చు. రివర్స్ తిరిగి మాట్లాడితే అరే ఇంకో 4 కొట్టాల్సిందిరా అని అంటారు కదా, అవునా కదా? అదే లోబడిపోయి నోరు మూసుకొని ఉండుంటే కనికరము చూపించే పరిస్థితిలోనికి లోబడకుండా రివర్స్ తిరిగితే, మీకు అర్థమైందా కాలేదు? ఏం అర్థమైందో ఏం పోయిందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాల్సిందైతే ఒకటి, దేవునికి మనము భయపడితే మనకి కావలసిన సమస్తమును కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. లేదు నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా నేను తిరుగుతాను, నాకు నచ్చిందే నేను చేస్తాను అని ఒకవేళ అనుకుని ఉంటే ఎప్పటికీ కూడా మన బ్రతుకు, నాకు చదువు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఏది కూడా అవి నాకు సాటి రావు, ఏది కూడా నాకు తోడు రావు. ఈరోజు ఉన్న నా చుట్టూ ఉన్న 10 మంది కూడా రేపొద్దు నేను చచ్చిపోతానంటే ఆగరా నేను కూడా నీతో కూడా చచ్చిపోతానని పక్కన అదే బాక్స్లో ఇద్దరు వస్తాడా, తోడు వస్తాడా? ఎవరు కూడా రారు. ఒకవేళ దేవునికి భయపడు సమస్తమును కూడా నీ వెంట వస్తుంది. ప్రియులరా, నేను మరలా అడుగుతున్నాను, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరికి భయపడుతున్నారు? ఒకవేళ మీరు దేవునికే భయపడితే అన్ని విషయంలో మీరు దేవునికి లోబడుతూ ఉన్నారా, లోకానికి లోబడుతున్నారా? పరిస్థితులకు లోబడుతున్నారా, దేవునికి లోబడుతున్నారా? ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన విశ్వాసమును బలహీనపరుచుకుంటున్నామే, కానీ నిలదొక్కుందామని మాత్రము ఎవరు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవునికి భయపడినటువంటి మనుషులు ఏమైపోయారు? ఒకళ్ళేమో గెంటి వేయబడ్డారు, ఒకళ్ళేమో చచ్చిపోయారు, ఒకరేమో 3 రోజులు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు. కానీ యోసేపు భయపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇలా చాలా మంది భయపడిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. భయపడకుండా ఎదురు తిరిగినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను అంటున్నాను, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? దేవునికి భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే దేవునికి ఎదురుగా నిలబడే పరిస్థితిలో ఉన్నారా? భయపడితే ఆయన మీ యందు కనికరాన్ని చూపిస్తాడు. ఒకవేళ భయపడకపోతే ఏం చేస్తాడు? అక్కడే కాల తన్నేలాగా, లేకపోతే మీ పేరు ఈ లోకం నుంచి తీసేసే పరిస్థితులకు వెళ్తున్నారు. ఏది కావాలో, ఏది చేయాలో, ఏది ఎంచుకుంటారు అన్నది నేను మీకే వదిలేస్తున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము, తర్వాత క్యాండిల్ సర్వీస్తో ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. చదవబడినటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేస్తున్నా. అవును ప్రభువా, మేము మీకు భయపడకనే లోకములోని పాపములు, వ్యతిరేకమైనటువంటి పనులను జరిగిస్తూ ఉన్నాం. మీకు లోబడకనే ప్రభువా, మా పరిస్థితులకు భయపడి, మా కుటుంబీకులకు భయపడి,
మా అవసరాలకు భయపడి అయా పాపములోనికి పడిపోతా ఉన్నాము తండ్రి. పరిస్థితుల ప్రభావం మా జీవితమును ప్రభా విశ్వాసమును కోల్పోతూ ఉన్నాము. మీకు వందనాలు. మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీకు భయపడి మీకు లోబడి నిలబడుటకు కావలసిన సమస్తమును మాకు ఏర్పరచండి. సాతానుడు ప్రభు వాక్యమును దొంగిలించకుండగాను మర్చిపోకుండా దేవా జ్ఞాపక శక్తితో నింపి బలపరిచి స్థిరపరిచి మీ నామముకు మహిమ తెచ్చుకొని మీ చిత్తమును జరిగించమని మా ప్రియుడును రక్షకుడు నన్ను యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.